దేవ, పరిశుద్ధుడా, మా తండ్రి, బాప్తిసమిచ్చి యోహాను వలె ఫోర్ రన్నర్స్ గురించి పోయిన వారం మేము ధ్యానం చేసుకున్నాం. అనేకులను నీవు చేయబోయే గొప్ప కార్యమునకు సిద్ధపరచువారిగా ఫోర్ రన్నర్స్గా మీరు మమ్మల్ని పిలిచి ఉన్నారు. మా తండ్రి, దాని కంటిన్యూషన్గా బాప్తిసమిచ్చి యోహాను యొక్క సాక్ష్యమును మేము ధ్యానం చేసుకొని పోతున్నాం. కృప చూపించండి దేవా, యేసయ్య, మీ కృపలో భద్రము చేయమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీకు అంగీకారమగినట్లు సహాయం చేయమని. ప్రియ పరిశుద్ధాత్మదేవా, నీవు రాజువు, రారాజువు, పరలోకమందు నిత్యము ఆసీనుడైన వాడవు. అండ్ ఫ్రమ్ దేర్ యూ సెండ్ యువర్ వర్డ్, and through your word all of us will live. మా తండ్రి, మేము జీవించలాగున మీ వాక్యము మీరు మాకు పంపించుతున్నందుకు వందనములు చెల్లిస్తున్నాం. So that we will continue to live. Lord, help us to hear your word today. We believe and we trust in faith that we are ready to hear. Our ears are inclined to hear you, and our hearts are receptive to what you have to teach for us. నీ సిలువ చాటున నన్ను మరుగుపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో ఆయన వాక్యము ధ్యానం చేసుకోవటానికి ప్రభు చూపించిన కృపను బట్టి మనందరము దేవుని సన్నిధానంలో సంతోషిస్తున్నాం. థర్డ్ సండే ఇన్ అడ్వెంట్, ఎ టెస్టిమనీ ఆఫ్ జాయ్. పోయిన వారము బెత్లెహేమ్ క్యాండిల్, ప్రాఫెటిక్ క్యాండిల్, ప్రవచనము. యోహాను ప్రవచనం ఎత్తి యేసు ప్రభు గురించి చెప్తూ ఆ ప్రవచనాన్ని ధ్యానం చేసుకుంటూ యోహాను యొక్క పాత్ర మన జీవితాలకు ఎలా అన్వయించుకోవాలో ఫోర్ రన్నర్స్కు ఉన్న ఒక లక్షణాన్ని ప్రముఖంగా మనం గుర్తు చేసుకున్నాం. అరణ్యములో వినిపించు ఒక శబ్దం. ఫోర్ రన్నర్స్ ఆర్ కాల్డ్ ఇన్ టు విల్డర్నెస్. అరణ్యములో దేవుడు మనకు సిద్ధపాటునిస్తాడు, తర్ఫీదునిస్తాడు. విల్డర్నెస్ ఈజ్ బోత్ ఎ ట్రైనింగ్ పీరియడ్, ఎ డేంజరస్ పీరియడ్, అండ్ ఎ ప్లేస్ వేర్ ఇట్ విల్ టేక్ అస్ క్లోజ్ టు గాడ్. మనందరినీ కూడా ఫోర్ రన్నర్స్గా దేవుడు పిలిచి ఉన్నాడని పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. వీఆర్ కంటిన్యూయింగ్ విత్ దిస్ టుడే. ద థర్డ్ క్యాండిల్, షెపర్డ్ క్యాండిల్ ఆర్ క్యాండిల్ ఆఫ్ జాయ్. సంతోషము, సమాధానం ఇచ్చే ఆ క్యాండిల్ గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. Yesterday, occasionally at some houses during carols, we meditated why సంతోషకరమైన సువర్తమానము గొల్లల దగ్గరకు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది. యూదులు, ధర్మశాస్త్రములో ప్రవీణులు, నిష్ణాతులు, వాక్యమును బైహార్ట్ చేసిన వాళ్ళు వీళ్ళ దగ్గరకు పోలేదు. దేవుని వాక్యం, వీ నీడ్ టు నో దట్. దేవుని వాక్యం వెళ్ళటానికి రిసీవింగ్ హార్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్యూ టైమ్స్ వీ మెడిటేటెడ్ హియర్. సారెపతు విధవరాలు గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఆ ఇన్సిడెంట్ని యేసు ప్రభు సువార్తల్లో ఉటంకిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటారు, ఎందుకు దేవుడు సారెపతు దాకా వెళ్ళాడు. సి ద బౌండరీస్ ఆఫ్ జెరూసలేం, ఇజ్రాయెల్, బౌండరీస్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ సరౌండెడ్, ఇంకా బయటికి విస్తరించింది. అన్యుల ప్రాంతమైన సరెపతుకు దేవుడు వెళ్ళవలసి ఎందుకు వచ్చింది? ఇశ్రాయేలులో విధవలు లేరా? ఉన్నారు. There was no proper heart that can receive what God is up to. దేవుని కళ్ళు దేశమంతా చూస్తూ ఇట్ రీచ్డ్ సారెఫత్ దగ్గర దేవుని దృష్టి ఆగిపోయింది. ఈ ఫౌండ్ ఏ వెజల్, ఒక దీనురాల్ని దేవుడు కనుగొన్నాడు. ఆయన ద్వారా ఒక దైవజనానికి, ప్రవక్తకు హోస్ట్ చేసి దేవుడు వాక్యము కొనసాగించినట్లు మనం చేసినట్టు చూస్తున్నాం. అదేవిధంగా ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానం గొర్రెల కాపుల యొద్దకు చేరింది. ద క్యాండిల్ ఆఫ్ జాయ్.
బికాస్ అన్యులు, పామరులు, లేకపోతే వారు యూదులు అయి ఉండుండొచ్చు. గొర్రెలు కాచుకోవటం వాళ్ళ వృత్తి. పామరులు. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, జ్ఞానులకు ఈ సంగతులు అర్థం కాలేదు, మతకర్తలకు ఈ ఉపదేశం అర్థం కాలేదు. పతితులందరూ నీ జీవజాలాన్ని త్రాగేశారు ప్రభువా. వేశ్యలను, సుంకర్లను మీ రాజ్యంలో చేరిపోయారు. ఎందుకంటే దే హ్యావ్ ఎ గుడ్ హార్ట్. మనం వాళ్ళ కార్యం చూస్తాం, వ్యభిచారి, దొంగ, దోపిడి ఇవన్నీ చూస్తాం. బట్ గాడ్ లుక్స్ ఎట్ దేర్ హార్ట్. ఒక్కసారి దేవుని వెలుగు వస్తే వాళ్ళు మారిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. వీఆర్ ఫోర్ రన్నర్స్. వీ నీడ్ టు బ్రింగ్ దట్ జాయ్ టు పీపుల్. ఆ రకంగా ప్రభువు యొక్క మార్గమును యోహాను సిద్ధపరిచాడు. యోహాను సిద్ధపరుస్తూ ఈరోజు మన ధ్యానాంశం అంతా కూడా ఎ టెస్టిమనీ ఆఫ్ జాయ్, సాక్ష్యం. ఆ వెలుగును గురించి యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. యోహాను సువార్తలో 7వ అధ్యాయం, బ్యూటిఫుల్ గ్రామాటికల్ కన్స్ట్రక్షన్ మనం చూస్తే 7, 8, ఆ తర్వాత 14, 15, 17 వరకు కూడా సాక్షి అంటే హూ ఇస్ దట్ అండి? సాక్షి ఈజ్ ఎ నౌన్, అంటే నామవాచకం. అంటే ఏంటి? ఒక మంచి పని చేసేవాడిని మంచివాడు అంటాం. సాక్షి సాక్ష్యం ఇస్తాడు, క్రియారూపకం అది. వర్బ్ అండ్ నౌన్ కమ్ టుగెదర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్. జాన్ ద బ్యాప్టిస్ట్ సాక్ష్యం ఇస్తుంది ఎవరి గురించో కానీ, బట్ ఇన్ ద మెయిన్ టైమ్ హీస్ లైఫ్ బికేమ్ ఎ టెస్టిమనీ. సాక్షి అంటే ఎవరు? అడుగో యోహాను. ఆయన ఏం చేస్తున్నాడు? ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యు సీ, వీ కెన్ హియర్ గ్రేట్ సర్మన్స్, బట్ వీ కెన్ లూజ్ అవర్ టెస్టిమనీ. గొప్ప వాక్యాలు చెప్పచ్చు, దీర్ఘ ప్రార్థన చేయొచ్చు, సాక్ష్యం కోల్పోవచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్. జాన్ ద బ్యాప్టిస్ట్ వాజ్ ఆల్సో ఆన్ ద ఎడ్జ్ ఎట్ సమ్ టైమ్స్. కానీ సాక్షి మరియు సాక్ష్యము కలిస్తే, ఎ వర్బ్ అండ్ ఎ నౌన్ పుట్ టుగెదర్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్. ఫోర్ రన్నర్గా పిలువబడిన ఆయన సాక్షిగా మారి సాక్ష్యాన్ని చెప్తున్నాడు. ఒక్కొక్క చర్చిలో ఒక్కొక్క రకంగా ఒకే సన్నివేశాన్ని సాక్ష్యం ఇచ్చే విశ్వాసులు మనం చూస్తుంటాం. ఐ సే దిస్ విత్ పెయిన్. నా పేరు టీవీలో స్క్రోల్ అవుతుంటే నా సాక్ష్యము ఐ ట్రై టు డ్రమటైజ్ ఇట్. మన అబద్ధ సాక్ష్యం దేవునికి కావాలా? నో, గాడ్ డజంట్ నీడ్ అవర్ ఫాల్స్ టెస్టిమనీస్. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అబద్ధ సాక్ష్యము పలకకూడదు అని 10 ఆజ్ఞల్లో ఒకటి ఉంది. కోర్టులోనని మనం అనుకుంటాం, కోర్టులో ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి ఇతని మీద ప్రతివాదిగా ఫాల్స్ టెస్టిమనీ నేను చెప్పకూడదని మనం భావిస్తాం. బట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ కోర్ట్. మనం అబద్ధ సాక్షులం కాకూడదు, మన సంఘాల్లో అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు. ఎందుకంటే నిజమైన సాక్ష్యం చెప్పడానికి దేవుడు మనకు చాలా చేశాడు. గాడ్ హ్యాస్ డన్ సో మెనీ థింగ్స్. అవర్ టెస్టిమనీ కెన్ బి ద సేమ్. ఒకే సాక్ష్యం చెప్పచ్చు. అబద్ధ సాక్ష్యం చెప్పుట కంటే ఒకే సాక్ష్యం చెప్పుట మేలేమో. లెట్ us వాచ్ అవర్ వర్డ్స్ హౌ we టెస్టిఫై టు గాడ్. యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చానంట. సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా, టు బేర్ విట్నెస్, హీ కేమ్ యాజ్ అ విట్నెస్. సాక్ష్యం ఇవ్వటానికి సాక్షిగా వచ్చాడు. ఎక్కడా సాక్ష్యం మార్చుకోలే, ఎక్కడ మార్చుకోలేదు. ప్రశ్నలు వచ్చినాయి, కొన్ని ప్రశ్నలు వచ్చినాయి. ఆర్ యూ దట్ వన్? నీవు ఆయనవా?
నీవెవరివి? హూ ఆర్ యూ? ఆర్ యూ దట్ వన్? అతని వ్యక్తిత్వాన్ని, అతని ఐడెంటిటీని క్వశ్చన్ చేశారు. ఐడెంటిటీ క్వశ్చన్ చేయగానే మా అమ్మ పేరు ఎలిజబెత్, మా నాన్న పేరు జకరియా, మాది అబియా తరగతి, లేవి వంశస్థులం మేము, మా నాన్నగారు యాజకత్వం చేస్తూ ఉండగా 60వ ఏట యాజకత్వం చేస్తుండగా దేవదూత వచ్చి నిలబడి, ఇన్ ద ఓల్డ్ ఏజ్ యు ఆర్ గోయింగ్ టు బేర్ చైల్డ్ అని చెప్తే నేను పుట్టానని ఈ హిస్టరీ అంతా చెప్పుకోలేదు. నా ఎవరు నువ్వు అని అడిగితే అరణ్యములో ఎలుగెత్తి వినిపించుచున్న ఒక శబ్దం. అరణ్యములో యేసు ప్రభువుని గురించి ఎలుగెత్తి చెప్తున్న ఒక శబ్దం. లాస్ట్ వీక్ మనం మెడిటేట్ చేసాం. విల్డర్నెస్. ఓ హీ లివ్డ్ దట్ విల్డర్నెస్. మిడతలు అడవి తేనె తింటూ పాతకాలపు ప్రవక్త వలె ఒంటెతోలు కప్పుకొని హీ లివ్డ్ లైక్ దట్. ఆ రకంగా తను జీవించి ఆ సాక్ష్యమును గురించి, ఆ సాక్ష్యము చెప్పటానికి సాక్షిగా వచ్చాడు. నీవెవరివి అని చెప్తే మా నాన్నగారు ఇది, వాళ్ళ నాన్నగారు ఇది, వాళ్ళ నాన్నగారు ఇది. మోషే సహోదరుడైన అహరోను సంతతి వాళ్ళం మేము. అక్కడ దాకా పోకుండా హీ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఇన్ స్క్రిప్చర్. దేవుని వాక్యములో తనను గురించి ఎక్కడ వ్రాయబడిందో ఆ వాక్యం చూపించాడు. ఎవరు చెప్పారు ఈయనకి? Who told him? This scripture is for you. Who told him? దేవుడే చెప్పాడు. దేవుడు చెప్పి, ఇదిగో సిద్ధపరచవలసిన మార్గమును గురించిన ప్రణాళిక బాప్తిసమిచ్చి యోహానుకు చెప్పాడు. And there is a special vision given to him. ఎవరి మీదైతే నువ్వు బాప్తిసమిచ్చేటప్పుడు ఆత్మ దిగి వస్తుందో ఆయనే యేసు ప్రభు. నీ బాధ్యత ఏంటంటే లోకానికి నువ్వు ఆయన్ని పరిచయం చేయాలి. సో హీ స్టార్టెడ్ బ్యాప్టైజింగ్. నీవేనా ఆయనవా? నో, ఇట్స్ నాట్ మీ. ఆ రాబోయేవాడు నువ్వేనా? హీ డినైడ్, నో ఇట్స్ నాట్ మీ. మరి నువ్వెవరివి? ఇదిగో అరణ్యములో నుంచి వచ్చిందే ఒక శబ్దం, నేనది చెప్తూ ఆయన లిమిటేషన్స్ పెట్టుకున్నాడు. నీవు ఏలియావా, నీవు ఆ ప్రవక్తవా అంటే కాదు, నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను అంతే. దట్ ఈజ్ మై లిమిటేషన్. నా స్థాయి అంతే. కానీ నా వెనక ఒక ఆయన వస్తున్నారు, ఆయన చెప్పుల వారు కూడా నేను విప్పలేను, యోగ్యుణ్ణి కాదు. ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం ఇస్తాడు. ఆ వెలుగు గురించి సాక్షిని నేను. You see, 3 principles. సాక్ష్యం చెప్పాలంటే we should know who we are not. నేను ఆయనను కాదు. ఆ తర్వాత వాక్యములో మనము ఎక్కడ ఫిట్ అవుతామో దేవుడు మనకి మన హృదయాలకు ఇచ్చిన వాక్యం. We need to identify with that scripture. ఆ తర్వాత మన హద్దులేంటో మనం తెలుసుకోవాలి. దేవుడు నాకు గనక దర్శనం ఇచ్చాడు, ఇక నా అంతటి వాళ్ళు లేరని బాప్తిసం ఇచ్చి యోహాను, హీ డిడ్ంట్ ఫ్లై అప్. నో 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 నా స్థాయి, దేవుడు నిర్దేశించిన స్థాయి ఒకటి ఉంది. నా పని ఏంటంటే నా వెనక వచ్చే గొప్ప దేవుని కార్యం కోసం సిద్ధపరిచేయాలి. యాక్సెప్టింగ్ అవర్ లిమిటేషన్స్. వీ షుడ్ నో హూ వీ ఆర్ నాట్. వీ షుడ్ నో హౌ ద స్క్రిప్చర్స్ రిలేట్ టు అవర్ లైఫ్స్. And we should know our limitations. That is how a Christian testimony needs to be. ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చిన యోహాను మనకు ఎలా సాక్ష్యం ఇవ్వాలో చెప్తున్నాడు. మన సాక్ష్యాలేంటి? వాట్ ఆర్ అవర్ ఓన్ టెస్టిమోనియల్స్? హౌ ఈజ్ అవర్ టెస్టిమనీ? పబ్లిక్ టెస్టిమనీ ఇది. బాప్తిసం ఇచ్చి యోహాను ఇంట్లో కూర్చొని రికార్డ్ చేసి పేపర్లు అచ్చేసి పంచటం ఇట్లా కాదు, ఎలుగెత్తి చెప్తున్నాడు బయటుండి. పబ్లిక్ టెస్టిమనీ. పబ్లిక్ టెస్టిమనీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈరోజు అంటే
మోడర్నిటీ వచ్చింది కదా, పోస్ట్ మోడర్న్ పీరియడ్. ఏది చెప్పినా ఇది అవునా, మరి ఆ వచనంలో ఎట్లా రాయబడింది కదా, ఈ వచనంలో ఎట్లా రాయబడింది కదా. ద సేఫెస్ట్ ఆన్సర్ ఈజ్ ఐ డోంట్ నో, నాకు తెలీదు. ఈ బైబిల్ గురించి చెప్పడానికి అంత నమ్మశక్యంగా లేదండి. మీరు నమ్ముతున్నారంటే మేము నమ్ముతున్నాం కానండి అంటే మీరు అడిగే ప్రశ్నలకు నా దగ్గర జవాబు లేదు. మెనీ ఆఫ్ us say that and it is true, many things we don't know. I don't know. If they are not sure, ఈ దేశంలో ఐ డోంట్ నో అంటానికి వెరీ క్విక్గా ఉంటారు. ఐ డోంట్ నో బ్రదర్, ఐ డోంట్ నో సిస్టర్. బట్ సంథింగ్ వీ నో ఫర్ షూర్. వాట్ వీ నో ఫర్ షూర్ ఇస్, నేను రేపు ఎలా ఉంటానో నాకు తెలియదు, నిన్న ఎంత మంచివాడినో ఎంత మంచినని నేను అనుకుంటాను. ఇవన్నీ ఫాల్స్, ఇవన్నీ రిలేటివ్ టర్మ్స్. మనకంటే బెటర్ లైఫ్ ఉన్న వాళ్ళు పక్కన వస్తే మనం తేలిపోతాం. మనకంటే కొంచెం మంచి లైఫ్ లేని వాళ్ళు వస్తే వీ లుక్ సో గుడ్. రిలేటివ్ టర్మ్స్. But there is only one thing that is constant in this world, and one thing we know for sure, you have to testify for Jesus. యేసు ప్రభుని గురించి చెప్పాలి. యేసు ప్రభు మాటే సత్యం, అది మారదు. నా సాక్ష్యం నేను చెప్పుకున్నప్పుడు నన్ను గురించి నేను చెప్పుకోకూడదు. ఎందుకంటే పోయిన నెలలో నేను గట్టిగా ప్రార్థన చేసి ఉంటాను. ఎక్కువ టైం ఐ మైట్ హ్యావ్ డెడికేటెడ్ ఫర్ ప్రేయర్, బట్ దిస్ మంత్ ఇట్ చేంజ్డ్. నా అవసరాలను బట్టో ఇదిని బట్టో ఇంకా పెరిగింది లేకపోతే తగ్గింది. ఇట్ చేంజెస్. మై డిసిప్లిన్ చేంజెస్. ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్. వీ విల్ చేంజ్. ఇన్ఫ్లుయెన్స్ అవుతాం మనం. దెర్ ఇస్ వన్ థింగ్ దట్ డస్ నాట్ చేంజ్. సో వెన్ ఎవర్ వీ టెస్టిఫై, మారే మన గురించి చెప్పుకోవటం ఎందుకు? లెట్ us టెస్టిఫై టు జీసస్ హూ డస్ నాట్ చేంజ్. ఆయన పరలోకము నుండి దిగి వచ్చి ఆయన మాటలనే మనకు వర్డ్ ఆఫ్ గాడ్గా, వాక్యముగా ఇచ్చి ఉన్నాడు. సో వెన్ ఎవర్ వీ టెస్టిఫై, టెల్ వెరీ లెస్ అబౌట్ అస్. నేను ఇంత ప్రార్థన చేశాను, నేను ఇంత ప్రార్థన చేశాను, ఇంత డిసిప్లిన్గా అలారం క్లాక్ 3 గంటలకు పెట్టుకొని లేచి ప్రార్థన చేశాను. వెరీ గుడ్, వెరీ నైస్, బట్ దీస్ థింగ్స్ చేంజ్. Eventually they will change. The good will change, the bad will change, bad will become good, good will become bad. These all are part and parcel of our life. One thing that does not change is testify about Jesus. యేసు ప్రభు నా పట్ల ఇంత మంచిగా ఉన్నాడు. నేను ఇటువంటి స్థితిలో ఉన్నా కానీ, I was in a meeting, విలేజ్లో సంభవించింది ఇది బాగా చిన్నప్పుడు, and there was a testimony, and that person apparently did a very bad thing. నేను డీటెయిల్స్ చెప్పట్లేదు కానీ చాలా he went on into details. వినేవాళ్ళందరం మేమందరము అబ్బా అవునా నిజమా, ఇంత ఘోరమైన తప్పిదం చేసావా, అయినా దేవుడు నిన్ను క్షమించాడా అని మేమందరం విన్నాం. ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు అయిపోయిన తర్వాత ఇంకొకళ్ళు వచ్చారు. This testimony was much surprising than what that person said. నేను ఇన్ని రకాల వాటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాను, నేను ఇన్ని రకాల, ఇంత దేవుడు మిమ్మల్ని ఇంతగా మార్చాడా అండి. సి, రిలేటివిటీ. మన మైండ్లకు తగినంత పరిమితి జ్ఞానంతో వీ రిసీవ్ అండ్ వీ రెస్పాండ్. సాక్ష్యంలో సర్ప్రైజ్ ఉండాల్సిన అవసరం లేదు. సాక్ష్యంలో ఉండాల్సింది యేసుప్రభువే. ప్రభువుని గురించి చెప్పండి. దేవుడు నాకు ఇది చేశాడు. డోంట్ గో ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ డిస్క్రైబింగ్ హౌ బ్యాడ్ యు ఆర్, హౌ గుడ్ యు ఆర్, హౌ ప్రేయర్ఫుల్ యు ఆర్, ఆర్ హౌ ఫార్ అవే ఫ్రమ్ క్రైస్ట్. ఇవి అక్కర్లేదు దేవునికి. దేవునికి మహిమ తెచ్చేది యేసు నామం. ఆ నామమును, అది దాంట్లో మార్పు లేదు. అవర్ పబ్లిక్ టెస్టిమనీ అబౌట్ అస్ మైట్ చేంజ్, బట్ అబౌట్ జీసస్ విల్ నాట్ చేంజ్. యేసు ప్రభు వెళ్తురు కాదు, నువ్వు చెప్పినంత మాత్రాన జీసస్ ఈజ్ నాట్ గోయింగ్ టు చేంజ్. నువ్వు చెప్పినంత మాత్రాన దేవుని వెలుగు ఎక్కువ కాదు. ఇట్ ఈస్ కాన్స్టెంట్. ఎవ్రీథింగ్స్ ఆర్ సెటిల్డ్ ఇన్ హెవెన్. దే ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ హౌ ఐ టెల్ అబౌట్ ఇట్ ఆర్ హౌ ఐ డు నాట్ టెల్ అబౌట్ ఇట్. దేవుని గురించి సాక్ష్యం చెప్పటం ఒక భాగ్యం, ఒక
అవకాశం, ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చే ఛాన్స్ యోహానుకు వచ్చింది, సద్వినియోగం చేసుకున్నాడు. వన్ థింగ్ వీఆర్ సర్టన్ అండ్ ట్రూ ఈజ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. దాని గురించే మనం చెప్దాం. దేవుని యొక్క కృప మన జీవితంలో ముమ్మాటికి సత్యమైనది. వీ నీడ్ టు స్టిక్ ఆన్ టు దాట్. దట్ ఈజ్ అవర్ టెస్ట్ మనీ. వేర్ ఎవర్ వీ గో, దట్ షుడ్ బీ అవర్ టెస్ట్ మనీ. మా పాస్టర్ గారు మా గురించి చాలా ప్రార్థన చేశారు, అందుకని మేము బాగుపడ్డాం. రాంగ్ టెస్ట్ మనీ. యువర్ పాస్టర్ షుడ్ నాట్ బీ గ్లోరిఫైడ్. సో మెనీ థింగ్స్ వీ డూ. యూ మే టెల్ దట్. ప్రార్థన చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పొచ్చు, అది వేరే సంగతి. దట్స్ డిఫరెంట్. టెస్ట్ మనీ, ద కోర్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. కోర్ ఈజ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. సాక్ష్యము చెప్పేటప్పుడు మరొకటి హంబుల్గా చెప్పాలి. నేనే పాటి వాడినయ్యా, యేసు ప్రభుని గురించి చెప్పే భాగ్యం ఆయన నాకు ఇచ్చాడు కాబట్టి నేను చెప్తున్నా. కానీ దీనత్వంతో చెప్పాలి, కానీ మనం చెప్పే సాక్ష్యపు మాటలు వేరే వాళ్ళని పోక్ చేయకూడదు, ప్రొవోక్ చేయకూడదు. నువ్వెంత, నీ బ్రతికెంత, నీ భక్తి ఎంత మాకు తెలీదా? మేమైతే ఇంత 20 ఏళ్ళ నుంచి మేము భక్తి చేస్తాం. అసలు ఈ కాన్సెప్ట్స్ ఎప్పుడూ మన నోట్లో నుంచి సెకండ్ డబుల్ మీనింగ్గా కూడా రాకూడదండి. అది దైవత్వం కాదు. ఉదాహరణకు చెప్తున్నాను. బాప్తిసం ఇచ్చి యోహాను సాక్ష్యం ఇస్తూ, యేసు ప్రభు శిష్యులకి బాప్తిసం ఇచ్చి యోహాను శిష్యులకి గొడవ వచ్చింది. ఎందుకు వచ్చింది? యోహాను శిష్యుల కంటే యేసు ప్రభు శిష్యులు ఎక్కువైపోయారు. శిష్యులకి క్లాష్ వచ్చింది. వెరీ వీ కెన్ అండర్స్టాండ్. వచ్చి గురువు గారికి చెప్పారు, ఈ యోహాన్ గారికి, మనకంటే ఎక్కువ శిష్యులు వచ్చారు, అక్కడ ఎక్కువైపోతున్నారు నంబర్, మరి నీ ఇష్టం ఏంటో చూసుకోండి. ఫర్ జాన్ ద బ్యాప్టిస్ట్ ఇట్ ఈస్ అన్ అకేషన్ టు సే, నాకంటే ఆయన ఎక్కువ శిష్యులు చేసుకోవడం ఏంటి? అసలు నేను కదా ఆయన్ని పరిచయం చేసింది. ఇట్ ఈస్ మీ హూ ఇంట్రడ్యూస్డ్ జీసస్ టు దిస్ వరల్డ్. దట్ వాజ్ మై మిషన్. నేను చెప్పకపోతే యేసు ప్రభు ఎవరో అసలు ఎవరికన్నా తెలుసా? నాకంటే ఎక్కువ శిష్యులు ఆయన తీసుకోవటం ఏంటండి అని చెప్పి యేసు ప్రభు వారు మీటింగ్ పెట్టిన చోటల్లా ఈయన ఇది కాదు, అసలు నేను ఆయన కాదు, నేను చెప్పబట్టి మీకు తెలిసిందని చెప్పుకోవచ్చు. హీ కెన్ గో ఆన్ అండ్ ఆన్ boasting about himself. But యోహాను సాక్ష్యము నెవర్ ఇట్ ట్రెడెడ్ దోస్ లైన్స్. ఎప్పుడు కూడా ఆ మార్గంలో పోలేదు. ఎప్పుడు కూడా నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. ఐ నీడ్ టు బి హంబల్డ్, హీ నీడ్స్ టు బి ఎగ్జాల్టెడ్. దేవుడు మహిమపరచబడవలను, నేను తగ్గించబడవలను అని చెప్పి తనను తాను తగ్గించుకుంటూ యేసు ప్రభు గురించి సాక్ష్యము చెప్పి ఉన్నాడు. వాట్ ఆర్ వీ లెర్నింగ్ టుడే? ఈ సాయంకాలం మనం ఏం మెడిటేట్ చేసుకుంటున్నాం? వీఆర్ మెడిటేటింగ్ అబౌట్ వాట్ ఎ టెస్టిమనీ ఈజ్. ఫోర్ రన్నర్స్గా పిలువబడిన మనము, బాప్తిసమిచ్చు యోహాను జీవితంతో పోల్చుకుంటున్న మనము, ఇఫ్ వీఆర్ ఫోర్ రన్నర్స్, వీ నీడ్ టు నో హూమ్ వీఆర్ నాట్. మనము ఎవరము కాదో మనకు అర్థం కావాలి. మనలను గురించి బైబిల్ తన వాక్యములో ఏ విధంగా దేవుడు మన గురించి వ్రాయించి ఉంచాడో మనకు అర్థం కావాలి. అవర్ గాడ్ షుడ్ టెల్ యూ అండ్ స్పీక్ టు మీ, రివీల్ టు మీ హౌ ఐ రిలేట్ అండ్ ఐడెంటిఫై విత్ స్క్రిప్చర్స్. అండ్ వెన్ ఐ ఐడెంటిఫై మై సెల్ఫ్ విత్ స్క్రిప్చర్స్, ఐ విల్ నో మై లిమిటేషన్స్. నా హద్దులు, నా పరిమితులు, నా పాజిటివ్ థింగ్స్, మై నెగటివ్ థింగ్స్, మై వీక్నెసెస్ అండ్ మై స్ట్రెంగ్త్స్. అండ్ ఈ లోకంలో నేనేం చేయాలో ఏం చేయకూడదో నాకు అర్థమైపోతాయి. ఇన్ దట్ లైట్ అవర్ పబ్లిక్ టెస్టిమనీ. హౌ ఈజ్ అవర్ పబ్లిక్ టెస్టిమనీ? నాకు తెలీదు. ఆ వచనం గురించి నన్ను అడగండి, నాకు అది అర్థం కాలేదు. పౌలు ఇక్కడ ఇట్లా చెప్పి మళ్ళీ ఇక్కడ ఇలా చెప్పాడు, నాకు ఇది అర్థం కాలేదు. బైబిల్ ఈజ్ ఎ మిస్టరీ. యూ నీడ్ టు స్టడీ హార్డ్, వెరీ హార్డ్, వెరీ హార్డ్. అర్థం కానప్పుడు ప్రార్థన చేయాలి. లెట్ మీ టెల్ యూ వన్ సింపుల్ థింగ్.
యోహాను సువార్తలోనే వై ఐ లైక్ దిస్ గాస్పుల్ మోర్, 2 or 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఒకే స్ట్రీమ్లో వస్తూ ఉంటాయి. ఒకే ఆథర్ నుంచి 2 వేర్వేరు రైటర్స్ ఒకళ్ళు చెప్తే ఓకే వాళ్ళ దృక్పథం ఇలా ఉందేమో, దేవుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు కమ్యూనికేట్ చేయించడానికి అది రాశాడేమో అని చెప్పుకోవచ్చు. యోహాను సువార్తలో నా తండ్రి పిలిచిన వారందరూ నా దగ్గరకు వస్తారని చూస్తాం మనం. అండ్ అట్ ద సేమ్ టైమ్ జాన్ ఆల్సో సేస్ whosoever wants to come, let him come and drink from the well of life అని చెప్తాడు. తేడా ఏంటంటే నా తండ్రి పంపిస్తేనే నా దగ్గరకు వస్తారనేది ఒక దృక్పథం. ఆన్ ది అదర్ హ్యాండ్ whosoever want to come, let him come and drink. ఇక్కడేమో ఏ ఉద్దేశం వచ్చుద్దంటే మనం ఎంత భక్తి చేసినా ఏముందండి, దేవుడు ఎవరిని లాక్కోవాలనుకుంటాడో, ఎవరిని రక్షించుకోవాలనుకుంటాడో ఆయన రక్షించుకుంటాడని మనం అనుకుంటాం. ద సేమ్ పర్సన్ సేస్, ఎవరైతే ఇచ్చయించిన వానిని ఉచితముగా జీవజలములు పుచ్చుకొననేమో. 2 contradicting things seemingly said by the same writer in one book. Then you really need to think and pray, ప్రభువా దీని భావం ఏంటి, నాకు అర్థం కాదండి అని నేను చెప్పటం కంటే దేవునికి సమస్తం సాధ్యం. గాడ్ ఈస్ ట్రయింగ్ టు టెల్ మచ్ డీపర్ థింగ్స్. ఇట్ ఈస్ నాట్ బ్లాక్ అండ్ ఆర్ ఇట్ ఈస్ నాట్ వైట్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ఇన్ బిట్వీన్. ఇట్ ఈస్ బోత్, ఇట్ ఈస్ డిఫరెంట్, ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్, ఇట్ ఈస్ అప్, ఇట్ ఈస్ బిలో, ఇట్ ఈస్ టోటల్. ఇవన్నీ కూడా the deepest mysteries of God are spoken by this evangelist. And now we are understanding about how we testify. పబ్లిక్లో మన సాక్ష్యం మన గురించి కాదు, దేవుని గురించి, మన గురించి కాదు, యేసు ప్రభు గురించి. ఇట్ హ్యాస్ టు బీ అబౌట్ జీసస్. యేసు ప్రభు కాకుండా నా బైబిల్ చదివే డిసిప్లినో, నా ప్రార్థనా పద్ధతిలో, లేకపోతే నా హౌస్ విజిటింగ్ ఎంత గొప్పదో, ఇట్లాంటివన్నీ నేను చెప్పుకున్నానంటే ఐఎమ్ నాట్ ఎగ్జాల్టింగ్ జీసస్. చేయవలసిన పని నేను చేయట్లేదు. ఇట్ షుడ్ బి ఓన్లీ జీసస్. యోహాను, బాప్తిసం ఇచ్చి యోహాను అదే పని చేశాడు. సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మనల్ని మనము తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. వీ నీడ్ టు హంబుల్ అవర్ సెల్వ్స్. అసలు అంతా చేసింది నేనని మనం ఎప్పుడు చెప్పుకోకూడదు. సామర్థ్యం ఇచ్చేవాడు దేవుడని వాక్యములో సెలవిస్తున్నట్టు మనం చూస్తున్నాం. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయిస్తారు, కానీ మేమైతే మా దేవుడైన యెహోవాను బట్టి అతిశయిస్తాం. ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ ఫర్ అస్ టు బోస్ట్ అబౌట్, ఇట్ ఈస్ గాడ్ అండ్ నాట్ అస్ ఎట్ ఎనీ పాయింట్. దేవుని ఎదుట తగ్గించుకొని దేవుని గురించి చెప్పుచు మన సాక్ష్యపు జీవితం కంటిన్యూ కావాలి. సాక్షి, సాక్ష్యము ఈ 2 వేరు కాదు. యు ఆర్ విట్నెస్ అండ్ యు బేర్ విట్నెస్. నీవే సాక్షివి, నీవే సాక్ష్యం ఇస్తావు. ఈ 2 తేడా వచ్చినాయి అంటే, ఇఫ్ దేర్ ఈజ్ ఎ సెపరేషన్ బిట్వీన్ దీస్ 2, వీఆర్ వాకింగ్ అవే ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుంచి మనం దూరం వెళ్తున్నాం. ఈ సాయంకాలము ప్రభు బాప్తిసం ఇచ్చు యోహాను జీవితము ద్వారా పోయిన వారము ఫోర్ రన్నర్స్గా పిలిచిన అంశం నేర్చుకొని ఉన్నాం. ఈరోజు మన సాక్ష్యము, మనమే సాక్షి, మనము జీవించే జీవితమే ఆయనకు సాక్ష్యభరితమైన జీవితం. ఈజ్ జీసస్ బీయింగ్ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ లైఫ్ ఆఫ్ టెస్టిమనీ? లెట్ us all stand and look to the Lord in prayer. తలలు ఉంచుకొని మన ప్రభు సన్నిధానములో మన సాక్ష్యపు జీవితాన్ని సరిచూచుకుంటూ, యోహాను, బాప్తిసం ఇచ్చు యోహాను ఏ విధముగా అయితే సాక్షిగా సాక్ష్యం ఇచ్చుచు జీవించాడో, హీఈస్ ఎ విట్నెస్ అండ్ హీ బోర్ విట్నెస్ టు జీసస్ క్రైస్ట్. నామవాచకం మరియు క్రియారూపకం 2 ఒకే వ్యక్తిలో ఉండి ఆయన జీవితము కొనసాగింది. ప్రియమైన సహోదరి, సహోదరుడా, 2020 హ్యాస్ బీన్ ఎ వెరీ హార్డ్ ఇయర్ ఫర్ అస్.
బట్ అవర్ లార్డ్ హ్యాస్ బీన్ ఫెయిత్ఫుల్ ఇన్ కీపింగ్ అస్ సేఫ్. ఇంతకాలము దేవుడు మనకు కాపుదల ఇచ్చి ఉన్నాడు. దీని వెనుక దేవుని ఉద్దేశం ఉంది, దీని వెనుక దేవుని ప్రణాళిక ఉంది. మనము యోగ్యులమనో మన శ్రేష్ఠులమనో కాదు దేవుడు మనకు దీవెనలు ఇచ్చేది. గాడ్ వాంట్స్ టు బి ఎగ్జాల్టెడ్ త్రూ అవర్ లైఫ్స్. మన జీవితాలను దేవునికి సమర్పణ చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, సర్వోన్నతుడా, ఈ సాయంకాల సమయం ముందు నీ సన్నిధానములో చేరి సాక్ష్యభరితమైన బాప్తిసమిచ్చు యోహాను అనే సాక్షి గురించి మేము నేర్చుకొని ఉన్నాము. మా తండ్రి, హీ వాజ్ ఎ ఫోర్రన్నర్ అండ్ నౌ హీ ఈస్ బేరింగ్ విట్నెస్ అండ్ లివ్డ్ యాజ్ ఎ విట్నెస్. ఓ లార్డ్, మా జీవితాలను కూడా మా తండ్రి మీరు మమ్మల్ని సాక్షులుగా పిలిచి ఉన్నారు, సాక్ష్యభరితులుగా మీరు చేసి ఉన్నారు. గొప్ప దేవా, మీకు వందనాలయ్యా, మీకు వందనాలు. మా వ్యక్తిగత సాక్ష్యము ఏ విధంగా ఉందో, అది యేసు ప్రభువుని గురించి ఉన్నదో లేదో గుర్తెరుగుటకు సహాయం చేయండి. మిమ్మల్ని గురించి మాత్రమే వీ కెన్ బీ షూర్ అండ్ సర్టెన్, బికాస్ ఆల్ అదర్ థింగ్స్ అరౌండ్ అస్ ఆర్ ట్రాన్సిటరీ అండ్ దే ఆర్ ఫ్లీటింగ్. ఓ లార్డ్, మార్పు చెందే ఈ లోకమును గురించి మేము సాక్ష్యము పలుకకుండా, మారని మా యేసయ్య గురించి మేము ఎల్లప్పుడూ సాక్ష్యం పలుకున్నట్లు సహాయం చేయండి. మా తండ్రి, నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చుటకు మీరు మమ్మల్ని పిలిచి ఉన్నారు. ఈ క్రిస్మస్ సీజన్లోనైనా యాజ్ వీ షేర్ పీస్ అండ్ జాయ్ ఎట్ క్రిస్మస్, హెల్ప్ us to bear witness and testify the peace that has come down from heaven to us and filled us with peace and joy. మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనను నిన్ను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.